ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈ యొక్క మేషరాశి వారికి జూలై 8వ తేదీ అనగా మంగళవారం రోజు వీరికి రాబోయేటువంటి శుభవార్తలు, అదేవిధంగా వీరి యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు అనేవి రేపటి రోజున జరగబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క మేషరాశి వారు దయచేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మరి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు, అదేవిధంగా మీ యొక్క జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి సంఘటనలు ఏమిటి, అలాగే వీరు ఏదైనా కొంత మేర మనసుకు బాగోలేకపోయినా, ఏదైనా కొంత మనసుకు కీడు కలిగేటటువంటి సంఘటనలు ఎదురవుతాయి అనేటువంటి ఆలోచన వచ్చినా కూడా వీరు అటువంటివి అన్నీ కూడా వీరికి అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేసుకుంటే వీరికి మంచి జరుగుతుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక, మేషరాశి అనేది రాశిచక్రంలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు చాలా తెలివైనటువంటి వారండి. అంతేవిధంగా వీరు అయితే చాలా మంచి మెమరీ పవర్ను కలిగి ఉంటారు. ఎదుటి వారిని చూడగానే ఒక అంచనా వేయగలిగేటువంటి స్వదస్థాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు సిద్ధహస్తులని చెప్పుకోవచ్చండి. ఈ యొక్క రాశి వారు చాలా కాన్సన్ట్రేషన్గా ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా గమనిస్తూ ఉంటారు. అలాగే దయ, మానవత్వ స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు. అలాగే వీరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఓర్పు, సహనము అనేది కూడా ఎప్పుడూ వీరికి ఆనందపరిచే విధంగా ఉంటుంది. అలాగే వీరికి కొత్త కొత్త విషయాలను కనుగొనేటువంటి ఆసక్తి కూడా చాలా అధికంగానే ఉంటుంది. అలాగే చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులు అనేవారు కూడా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీరికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఏకాంతాన్ని మాత్రమే వీరు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అలాగే ఎక్కువగా ఈ యొక్క రాశివారు అయితే వైద్య వృత్తిలో ఎక్కువగా స్థిరపడి ఉన్నారు అండి. అలాగే వీరు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. వీరు అయితే ఒంటరిగా తిరగడానికి ఇష్టపడుతూ ఉంటారు. చూడడానికి వీరు ఎంత గంభీరంగా ఉన్నప్పటికీ కూడా వీరు మాత్రం శాంతంగా, సౌమ్యంగా ఉంటారు. అలాగే మంచి ఆలోచన శక్తిని కూడా కలిగి ఉంటారు. అంటే వీళ్ళకి ముఖ్యంగా అంటే చాలా రోజుల నుండి వీరికి అయితే కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ వస్తున్నాయి. అంటే వీళ్ళకి ఏళ్లనాటి శని, అంటే వీరు అనుకున్నటువంటి పనులు అనేవి సజావుగా సహావుగా సాగక చాలా కాలం నుండి వీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఇబ్బందులతో వీరు పనులు అన్నీ కూడా సజావుగా సాగక వీరు చేసేటువంటి పనికి సరైనటువంటి ప్రతిఫలము రాక చాలా ఇబ్బందులకు గురి అవుతూ వస్తున్నారు. కానీ ఆ యొక్క శని భగవాన్ యొక్క అనుగ్రహం అనేది మీ పైన చాలా చక్కగా వరాలు కురిపించేటువంటి విధంగా ఉండడం వలన మీ యొక్క దశ తిరిగింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క శని భగవానుడు వెళ్తూ మేలు చేసి వెళ్తాడు అని అంటూ ఉంటారు కదండి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది మెండుగా పుష్కలంగా ఉంది అని చెప్పుకోవాలి. మరి ఇంతకీ ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, అలాగే మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఆశ్చర్యపడేటువంటి సంఘటనలు ఏం జరగబోతున్నాయి, ఇటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మీ యొక్క పనిలో మీరు అయితే మీ యొక్క జీవితంలో బిజీ లైఫ్ని అయితే లీడ్ చేయబోతున్నారండి. అంటే మీ పనుల్లో మీకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీ యొక్క పనుల్లో పెండింగ్లో పెట్టేటువంటి విషయాలు, అంటే తర్వాత రోజు చేసుకోవచ్చులే అని చెప్పేసి పెండింగ్లో పెట్టుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. దానివలన అయితే మీకు ముందు రోజుల్లో చిన్న సమస్యలు అనేవి ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి ఇప్పటి పనులు అప్పుడు చేసుకోవడం వలన మీ యొక్క మైండ్ అనేది కూడా చాలా రిలీఫ్ అవుతుందండి. మీకు కూడా ఎటువంటి ఒత్తిడి అనేది ఉండదు. అదేవిధంగా మీ యొక్క పై అధికారుల చేత, అంటే వారి నుండి ఎదురయ్యేటువంటి కొన్ని ఒత్తిళ్లను కూడా తగ్గించుకున్నటువంటి వారు అవుతారు. అలాగే మీ చుట్టూ ఉన్నవారితో, అంటే మీరు పనిచేసేటువంటి కార్యాలయాల్లో మీ చుట్టూ ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశము, సమయము అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే కనుక మిమ్మల్ని దెబ్బతీసే విధంగా కొందరు వ్యక్తులు అయితే ప్రయత్నాలను అయితే మొదలుపెట్టారో వారు ఎవరో కూడా మీరు అయితే తప్పకుండా తెలుసుకుంటారండి. అతి కొద్ది రోజుల్లోనే మీరు వారిని గ్రహించడం అనేది జరుగుతుంది. రేపటి రోజున మాత్రం వారు మిమ్మల్ని నలుగురి ముందు కూడా కొంత దెబ్బతీసే విధంగా, అంటే మిమ్మల్ని తక్కువ చేసి, అంటే మిమ్మల్ని అయితే మీ గురించి అయితే చెడు ప్రచారం చేయడం అనేది నలుగురు జనాల ముందు జరగడం అనేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి.
పిల్లి ఇంట్లోకి వచ్చి పాలు తాగి వెళ్ళిపోతుంది కదండి, ఎవరు చూడలేదులే అనేసి అనుకుంటూ ఇదే విధంగా మీరేం చూడటం లేదు, మీరేం పట్టించుకోవడం లేదు అని చెప్పి వారు అటువంటి భ్రమలో ఉంటారే కానీ మీరు మాత్రం వారి మీద ఒక కన్నేసి కనిపెట్టి వారి యొక్క ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటున్నాయి, మీ గురించి ఎటువంటి ప్రచారాలు చేస్తున్నారు, ఈ విధంగా మీరు గ్రహిస్తున్నారు అనేటువంటి విషయాన్ని అయితే వారు గ్రహించలేరు. ఈ విధంగా కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ కొత్త కొత్త విషయాలను అన్వేషిస్తూ ఇటువంటి విషయాల్లో మీరు సిద్ధహస్తులు అనేటువంటి విషయం అసలు వారికి గ్రహించలేరు కాబట్టి అనేసి అనుకుంటూ ఉంటారు. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశివారు ఏంటంటే కనుక అందరూ కూడా చాలా మంచివారుగా అందరితోనూ కూడా చక్కగా ప్రేమాభిమానాలతో ఉంటూ, కానీ వీరితో ఎవరైనా ఏదైనా ఒక వైర్యం పెట్టుకున్నా లేదంటే వీరికి ఏదైనా ఒక లోటు చేయాలి, ఒక ఏదైనా దెబ్బ తీయాలి అనుకుంటే మాత్రం వారి యొక్క అంతు చూసే వరకు వీరు వదలరనే చెప్పాలండి. అంటే ఎదుటి వారికి ఒక్క చిన్న అవకాశం కూడా అసలు ససేమేరా ఇవ్వరండి. వీరు ఎంత జాగ్రత్తగా ఉంటారు అంటే ఎదుటి వారి యొక్క అంచనాలను కానీ వారు చూసేటువంటి చూపులను కానీ అసలు వారు మంచివారా చెడ్డవారా, మీ నుండి ఏం కోరుకుంటున్నారు అనేటువంటి పూర్తి వివరణ ఎదుటి వ్యక్తిని చూసి పూర్తి జాతకం ఏ విధంగా అయితే కొందరు చెబుతారో ఆ విధంగా ఈ యొక్క రాశివారు అయితే ఎదుటి వ్యక్తుల్ని అయితే జాతక ఫలితాలతో సహా కనుగొంటారు అని చెప్పాలి. అలాగే వారికి సంబంధించినటువంటి పూర్తి వివరణను కూడా తెలుసుకోగలుగుతారు. కాబట్టి మీరు మాత్రం ఏదైనా కొంత లొంగ తీసుకునేటువంటి విధంగా ఎదుటివారు మాట్లాడితే మాత్రం మీరు అయితే జాగ్రత్తను వహించండి. అలాగే కొంతమంది వ్యక్తులు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎస్ అనేటువంటి అక్షరంతో పేరు మొదలైనటువంటి కొంతమంది వ్యక్తుల పేర్లతో మొదలైనటువంటి వారు మిమ్మల్ని కొంత మేర దెబ్బతీసేటటువంటి ప్రయత్నాలు అయితే మొదలు పెడుతున్నారండి. వాళ్ళు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కానీ ఎస్ అనేటువంటి అక్షరంతో పేరున్నటువంటి మొదలైనటువంటి వారు రేపటి రోజున మిమ్మల్ని దెబ్బతీసే విధంగా అన్ని ప్రయత్నాలు అయితే మొదలు పెట్టబోతున్నారండి. ఇక ఈ విషయం పట్ల అయితే కొంతమేర జాగ్రత్తగా ఉండండి. ఇక కుటుంబ విషయాలకు వస్తే కనుక ఇక రేపటి రోజున కుటుంబ విషయాల్లో అయితే చిన్నపాటి సమస్యలు అయితే ఎదురయ్యేటువంటి ఆటంకాలు అయితే కనిపిస్తున్నాయండి. అంటే ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వారు ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వారికి ఎదురవ్వడం, లేదంటే చిన్న పిల్లలు ఉంటారు కదండి, వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి తలెత్తడం, ఇటువంటివి మిమ్మల్ని రేపటి రోజున చిన్న చిన్న ఒత్తిళ్లకు గురయ్యేటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎటువంటి టెన్షన్లు అనేవి పడకుండా చిన్నపాటి అనారోగ్య సమస్యలే కాబట్టి దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. అలాగే విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు సంఘంలో మీకు రేపటి రోజున దక్కబోతున్నాయి. ఇక ముఖ్యంగా అదే విధంగా అంతకు ముందు ఏ విధంగా అయితే కష్టపడే ధనాన్ని సంపాదించాలి, నలుగురిలోనూ మేము ఉన్నతంగా ఉండాలి అని చెప్పి కలలు కన్నటువంటి వారు రేపటి రోజున మీకు సమాజంలో అతి అద్భుతమైనటువంటి గౌరవం లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక అలాగే అసాధారణమైనటువంటి అనూహ్యమైనటువంటి మార్గాల ద్వారా మీరు డబ్బును సంపాదించాలి అని చూస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎన్నో బహుమానాలు అయితే మీరు అందుకోబోతున్నారు అండి. ఆ యొక్క బహుమానాలు కూడా రేపటి రోజున మీ యొక్క పై అధికారులచే ప్రశంసలు అయినటువంటి వర్షాలు కావచ్చు, లేదంటే వారి ద్వారా రేపు ఏదైనా ఒక గిఫ్ట్ లాంటిది అందుకోవడం కానీ ఇటువంటివి రేపటి రోజున మిమ్మల్ని కొంతమేర ఉల్లాసపరచడానికి అయితే చేయబోతున్నాయండి. అంటే మీ యొక్క పనితీరు అనేది నచ్చి మీ యొక్క పై అధికారులు మీ పైన ప్రశంసలు వర్షం కొనిపించడం కానీ లేదంటే మీకు ఏదైనా ఒక గిఫ్ట్ రూపంలో ఇవ్వడం కానీ ఇటువంటివి అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఇక అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో రేపటి రోజున అయితే చక్కగా టైం స్పెండ్ చేయడం, లేదంటే ఏదైనా బయటికి వెళ్ళడం అనేటువంటివి కూడా జరుగుతాయండి. ఆ యొక్క పని ఒత్తిడి కూడా మీ యొక్క ఉన్నటువంటి స్ట్రెస్లో అన్నీ కూడా కంట్రోల్ అవుతాయండి. మీ యొక్క కుటుంబ సభ్యులతో మీ యొక్క టైం అనేది స్పెండ్ చేయడం వల్ల మీ మైండ్ రిలాక్స్ అనేది కలుగుతుంది. ఇక అలాగే చూసుకున్నట్లయితే ఇక ఎవరైతే భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యి మీరు కొంతకాలంగా దూరంగా ఉంటూ అటువంటి బంధాలు కూడా మళ్ళీ తిరిగి కలుసుకోబోతున్నాయని చెప్పాలి అండి. ఇక సంతాన విషయానికి వస్తే మీ యొక్క సంతాన విషయంలో మీరు మీ యొక్క మాటను చాలా గౌరవిస్తారండి. మీరు వారి నుండి ఏదైతే కోరుకున్నారో దాన్నే వారి నుండి అయితే మీరు చూడబోతున్నారండి. ఇక అలాగే సంఘంలో కూడా రేపటి రోజున ఎన్నైనటువంటి కీర్తిని గౌరవాన్ని కూడా మీరు పొందుకోబోతున్నారని చెప్పాలి. అలాగే విద్యా వైద్య రంగాలకి కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి రేపటి రోజున. ఇక అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా మీ యొక్క రోజు అనేది స్పెండ్ అయిపోతుంది అని చెప్పాలండి. కాకపోతే ఈ వ్యక్తుల పట్ల స్త్రీ కానీ పురుషుని కానీ ఆ యొక్క వ్యక్తి పట్ల అయితే కొంతమేర అప్రమత్తంగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి. అలాగే తెలిసిన వారు కావచ్చు తెలియని వారు కావచ్చు అండి, ఎవరైనా కానీ మీ దగ్గర ఏదైనా ఒక చిన్న వైర్యానికి సిద్ధపడితే మాత్రం అసలు మీరైతే చూస్తూ ఉండకండి. దానికి తగినటువంటి గుణపాఠాన్ని అయితే మీరు వెంటనే ఇచ్చేసేయండి. ఎందుకంటే మీకు ఎంత కోపం అయితే వస్తుందో ఆ యొక్క కోపానికి తగినట్టు వెంటనే మీరు అయితే రియలైజ్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఏముందిలే వీడి యొక్క కోపం అనేది ఎంతసేపు, వీడిని తొందరగా మోసం చేయొచ్చు, వీడి యొక్క కోపం అనేది త్వరగా రియలైజ్ అయిపోతుంది కదలే, వీడిని ఈజీగా లొంగ తీసుకోవచ్చు అనేటువంటి ఆలోచనలతో ఎదుటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి మీకు ఎంత కోపం ఉన్నా కూడా ఎదుటి వ్యక్తిపై చూపించినట్లే చూపించండే కానీ వారితో ఎటువంటి విధంగా అంటే కక్ష చూపించేటువంటి చర్యలు కాకుండా వెంటనే వారి యొక్క తప్పు వారు తెలుసుకునే విధంగా వారికి అయితే బుద్ధి చెప్పండి.
ఈ విషయంలో మీరు చాలా నేర్పులు కాబట్టి ఒకరు చెప్పవలసినటువంటి సలహాలు కానీ ఒకరి దగ్గర మీరు తీసుకునేటువంటి సలహాలు కూడా మీకు ఇవ్వనవసరం లేదేమో. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి ప్రతి విషయాలు కూడా అన్ని చక్కగా తెలిసి ఉంటాయి. దాదాపు నరఘోష ఈ యొక్క రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నరఘోషతో బాధపడేటువంటి వారు ఎక్కువగా ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి యొక్క ఫోటోని ఎప్పుడు కూడా మీ యొక్క జేబులో పెట్టుకోండి. లేదంటే ఆంజనేయ స్వామి బిళ్ళ వెండిది ఉంటుంది కదండి, మీ యొక్క మెడలో ధరించండి, దానిని సరిపోతుంది. ఈ విధంగా చేసినట్లయితే మీకున్నటువంటి నరఘోష సమస్యలు అయితే మీకు ఖచ్చితంగా తొలగిపోతాయి. అలాగే నరసింహస్వామి వారిని కూడా దర్శించుకొని అక్కడికి వెళ్ళి సింధూరాన్ని తెచ్చుకుంటారు కదండి, ఆ యొక్క సింధూరాన్ని కూడా నిత్యము కూడా ధరించడం వల్ల మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి సమయాలు కూడా ఉంటాయి కదండి, మీకు అవి అన్ని కూడా మీకు చాలా అనుకూలంగా మారుతాయి. ఇక ఈ విధంగాను రేపటి రోజున మీకు అయితే ఉల్లాసంగాను సంతోషంగాను ఈ యొక్క రోజు అంతా కూడా రేపటి రోజున మీకు గడవబోతుందనే చెప్పుకోవాలి. సో చూసారు కదండి, రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి ఈ యొక్క మేషరాశి వారికి మీ యొక్క జీవితంలో ఎదుర్కోబోతున్నారు, ఏ విధమైన మార్పులు అనేవి మీరు చూడబోతున్నారు. ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నామండి. సో మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అదేవిధంగా కొత్తగా మా ఛానల్ కనుక ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.